వెల్కమ్ టు నెక్స్ట్.com. ఈ రోజు టాపిక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నాకు తెలిసి. లైక్ ఏంటి అంటే ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ కోసం చెప్తారు, మొత్తం అంతా చెప్తారు స్టడీ పర్పస్ కింద. బట్ మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం సపోర్ట్ కావాలి. లైక్ మేము హౌస్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇలాగా మీకు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈరోజు అవి అయితే మాత్రం ఈ వీడియోలో చూద్దాము. సో బేసిక్గా వచ్చేసి అంతగానో ముందు రీసెంట్గానే నిక్షారా వచ్చేసి తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది ఫేస్బుక్లోని. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షారా. ఆ గ్రూప్ జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఎవరైతే జర్మనీ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతుంది. జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టంలో సడన్ చేంజెస్ ఏమన్నా సరే మీకు ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటారు. ఓకే, సో అదే లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీరు చూస్తున్న నిక్షారా.com వెబ్సైట్ అప్డేట్ అయ్యి మరిన్ని ఫీచర్స్తో మీ ముందుకు వచ్చింది. ఆ ఫీచర్స్లో కొత్త ఫీచర్లో ఒక పార్ట్ కింద ఫ్రీ జర్మన్ రిసోర్సెస్. లైక్ ఏంటి అంటే అసలు ఆ ఫ్రీ జర్మన్ రిసోర్సెస్ అది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మీరైతే www.niksara.comకి లాగిన్ అయితే మీకైతే హోమ్ పేజ్ వస్తుంది. సో అలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మీకైతే మీరు చూడొచ్చు బోర్డు వెరైటీ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. లైక్ టూల్ కిట్స్ అని, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్స్ అని, ఆ తర్వాత టెస్ట్ ఎగ్జామ్స్ అని, తర్వాత జర్మన్ కోర్సెస్ అని, అంటే జర్మన్ లాంగ్వేజ్ కోర్సెస్, స్టూడెంట్ వీసా, ఇలాగా మనం చూడాల్సింది ఫ్రీ జర్మన్ రిసోర్సెస్. ఈలోపు మనం ఇంకా అసలు ఇవి కూడా చూద్దాం. యూనివర్సిటీ సెర్చ్ అని, స్టూడెంట్ కొలీగ్స్ అప్లికేషన్, ఈ సిటీస్ క్యాలిక్యులేటర్, జర్మన్ గ్రేడ్ క్యాలిక్యులేటర్, ఇలా మొత్తం మీకు జర్మనీకి వెళ్ళాలి అంటే మీ దగ్గర నిక్షారా.com అనే వెబ్సైట్ ఒక్కటి తెరిస్తే మొత్తం మీకు ప్రతి స్టెప్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మీకు అయితే సపోర్ట్ ఉంటుంది. సో ఫ్రీ జర్మన్ రిసోర్సెస్ దీని మీద క్లిక్ చేసాము. క్లిక్ చేయగానే అసలు ఏముంటాయి ఏంటి అనేది మనం చూద్దాం. ఇది వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీనికైతే ఎటువంటి ఛార్జెస్ లేవు. ఓకే, మీరు చూడొచ్చు ఇక్కడ లెటర్ ఆఫ్ ఇంటెంట్ టెంప్లెట్ ఉంటుంది. మన దగ్గర రిజిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్స్ ఉంటుంది. ఆ టెంప్లెట్స్ ఉంటాయి, మీరు అయితే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జిప్ ఫైల్ ఫార్మాట్లో ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్స్ అంటే ఒక రెసిడెన్స్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఎలా ఎలా ఉండే డాక్యుమెంట్స్ ఫార్మాట్ ఏంటి. తర్వాత మీరు రెసిడెన్స్ పర్మిట్ కోసం అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఏ ఫార్మాట్లో ఉండాలి. ప్రతి దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ఏంటి అనేది చూసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్స్, ఎక్కడ డీ రిజిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్స్. తర్వాత మీరు జాబ్ చేంజ్ అంటే నేను సో కంపెనీస్ ఎక్కడ లాగా మనం ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అవ్వడం కాదు. సో సెపరేట్గా అక్కడ ఒక జాబ్ చేంజ్ నోటీస్ పెట్టాలి. సో జాబ్లోకి చేంజ్ అవుతున్నాను ఆ టెంప్లెట్ అనేది మీకు అయితే ఇక్కడ ఉంటుంది. తర్వాత లెటర్ ఆఫ్ ఇంటెంట్, ఆ తర్వాత వచ్చేసి జాబ్ రిజిగ్నేషన్ లెటర్. మీరైతే ఒకవేళ జాబ్ రిజైన్ చేసేస్తే ఆ జాబ్ రిజిగ్నేషన్ లెటర్ ఎలా రాయాలి ఏంటి. తర్వాత రిక్వెస్ట్ ఫర్ ప్రిలిమినరీ డెసిషన్, తర్వాత కవర్ లెటర్, ఆ తర్వాత కన్ఫర్మేషన్ ఆన్ ది ల్యాండ్. ఇవన్నీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫార్మాట్స్ మీరు అక్కడికి వెళ్ళాక. సో ఇప్పుడున్నప్పుడు తెలియదు, మీరు అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతున్నప్పుడు నెమ్మదిగా అప్పుడు ఎవరైనా చెప్పుంటే బాగుండే అన్న ఫీల్ స్టార్ట్ అవుతుంది. సో అది రాకముందే మీరైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి. సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమన్నా సరే ND@niksara.comకి మెయిల్ చేస్తే మా టీం అయితే ఒక 2 to 3 వర్కింగ్ డేస్లో మీకైతే రెస్పాన్స్ ఇస్తారు. ఓకే, సో ఈ ఫేస్బుక్ గ్రూప్ కోసం అయితే మర్చిపోవద్దు. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షారా. దీని లింక్ కూడా నేను వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం దీని కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పిన విధంగానే ND@niksara.comకి మెయిల్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.